వెల్కమ్ టు విజయ్ జాబ్ న్యూస్ ఛానల్. ఈనాటి ఉద్యోగ వార్తలకు స్వాగతం, సుస్వాగతం. భారతదేశంలో ఉన్నటువంటి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పేద మధ్యతరగతి విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలో మనకు లోకల్గా ఉన్నటువంటి ఫేమస్ పాఠశాలలు కూడా ఉంటాయి. ఇట్లాంటి పాఠశాలలో కూడా చాలామంది తల్లిదండ్రులు తెలియక ఇట్లాంటి పాఠశాలలో డబ్బులు కట్టి చదివించుకుంటూ ఉంటారు. కానీ 25% సీట్లు అనగా ఒక 40 సీట్లు కనుక ఒకటో తరగతిలో అడ్మిషన్ కనుక ఉన్నట్టయితే పాఠశాలలో 10 సీట్లు అనేది కేసరి పరిస్థితిలో పేద మధ్యతరగతి విద్యార్థులకు అవకాశం ఇవ్వాల్సి ఉన్నది ఈ విద్యా హక్కు చట్టం ద్వారా. అంటే విద్యా వ్యవస్థలో పూర్తిగా సేవాభావంతో పనిచేయాల్సిన విద్యా వ్యవస్థలు కాబట్టి వీటికి 25% సీట్లను పేద మధ్యతరగతికి రిజర్వ్ చేయబడినాయి. ఇటువంటి విషయం తెలియక చాలా మంది ప్రతి సంవత్సరం ఎంతో మంది వేలు ప్రైవేట్ పాఠశాలకి ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. అటువంటి పేద మధ్యతరగతి తల్లిదండ్రుల కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీ చుట్టూ మీ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే మనం నివసించే ప్రాంతం నుండి ఒక 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి కార్పొరేట్ పాఠశాలన్నింటికి కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. దరఖాస్తు ఎవరు చేసుకోవాలి, ఎవరు అర్హులు అంటే గ్రామీణ ప్రాంతంలో ఈ విద్యా హక్కు చట్టం ద్వారా 25% సీట్లు కార్పొరేట్ పాఠశాలకు పొందాలంటే వారి యొక్క వార్షిక ఆదాయము 1,20,000 నుండి 1,20,000 మాత్రమే ఉండాలి. మరియు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం 1,44,000 ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. పాఠశాలలో చేరడానికి అభ్యర్థి యొక్క వయసు, స్టేట్ సిలబస్ ఉన్నటువంటి పాఠశాలలో చేరడానికి అభ్యర్థి యొక్క వయసు అనేది ఈ పాఠశాలలో స్టేట్ సిలబస్ యొక్క పాఠశాలలో అడ్మిషన్ పొందడానికి అభ్యర్థి యొక్క వయసు, స్టేట్ సిలబస్ ఉన్న పాఠశాలలో చేరడానికి విద్యార్థి యొక్క వయసు జూన్ 2వ తారీఖు 2020 నుండి మే 31, 2021 మధ్య జన్మించి ఉండాలి. వీరికి 5 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు. అలాగే ఐసిఎస్సి సిలబస్ మరియు సిబిఎస్ఈ సిలబస్ ఉన్నటువంటి పాఠశాలలో కనుక మనం అడ్మిషన్ పొందాలంటే ఆ విద్యార్థి ఏప్రిల్ 2వ తారీఖు 2020 నుండి మార్చి 31, 2021 మధ్యలో జన్మించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలిగి ఉంటుంది. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా 5 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే 1వ తరగతిలో అడ్మిషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇది పూర్తిగా ఉచితం అండి. ఈ ఫీజు దగ్గదాపు మీరు కార్పొరేట్ పాఠశాలలో చదవాలంటే కనీసం 30,000 ఉంటాయి స్టేట్ బోర్డు అయితే. అదే ఐసిఎస్సి సిబిఎస్ఈ సిలబస్ అయితే 50 నుంచి 60-70,000 దాకా ప్రతి విద్యార్థికి ఫీజు ఉంటుంది. ఇట్లాంటి ఫీజు మొత్తాన్ని మన పేద మధ్యతరగతి విద్యార్థులకు పొందడానికి ఫ్రీగా చదువుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ చుట్టూ ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ పాఠశాలలు అనగా ఇట్లాంటివన్నీ కూడా మీరు ఫ్రీగా అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ విషయం తెలియక వేలు ఖర్చు పెట్టుకొని వృధాగా డబ్బులు కట్టేస్తా ఉన్నారు. పేద తరగతి వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోల విషయం నచ్చినట్లయితే పేద మధ్యతరగతి వారి యొక్క ఫ్యామిలీకి ఈ గ్రూపుల్లో వారికి షేర్ చేయవలసిందిగా తెలియజేయచ్చు. ఇంకా దరఖాస్తు చేసుకోవడానికి సంబంధిత వెబ్సైట్ అడ్రస్ వచ్చి www.csc.ap.gov.in అనే వెబ్సైట్లో మీ యొక్క దరఖాస్తు చేసుకోవచ్చు. మీ చుట్టూ ఉన్నటువంటి స్వర్ణ గ్రామ సచివాలయాలు లేదా స్వర్ణ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు మీ సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధంగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులన్నింటి స్క్రూటినీ చేసి మార్చి 25వ తేదీన లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఈ లాటరీ పద్ధతిలో సీట్ వస్తుందో వారికి పూర్తిగా ఈ చదువు అనేది ఉచితంగా లభిస్తుంది అన్నమాట. ఆ పాఠశాలలో మీరు చేరాలనుకున్న పాఠశాలలో 1వ తరగతిలో కనుక 20 సీట్లు ఉండింటే 20లో 5 సీట్లు ఫ్రీగా ఇవ్వాలని అర్థం. అలాగే 40 సీట్లు కనుక ఉండింటే 10 సీట్లు అనేది ఫ్రీగా ఇవ్వాలని అర్థం. కాబట్టి ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ విధంగా ఎంపిక కాబడిన అభ్యర్థులకు ఈ పాఠశాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 20వ తేదీ నుండి మార్చి 10వ తేదీ మధ్యలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను మార్చి 20వ తేదీలో స్క్రూటినీ అనంతరం లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయబడతాయి. ఎంపిక చేసిన ఎవరైతే ఎంపిక కాబడుతున్న విద్యార్థులు ఉంటారో వారందరికీ కూడా ఈ కార్పొరేట్ పాఠశాలలో విద్య అనేది పూర్తిగా ఉచితంగా ఉంటుంది. అడ్మిషన్ ప్రక్రియ అనేది ఏప్రిల్ 13వ తేదీ నుంచి ఏప్రిల్ 23వ తేదీ మధ్యలో అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని తెలియజేస్తున్నాం. సంబంధిత పూర్తి వివరాల కోసం ఈ యొక్క స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్కి టోల్ ఫ్రీ నంబర్కి కాంటాక్ట్ చేయాల్సిందిగా తెలియజేస్తాం. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో. ఈ సమాచారం కనుక పూర్తిగా మేము తెలియజేసిన ఈ సమాచారం పేదవారికి ఉపయోగపడుతుందని భావించినట్లయితే డియర్ వ్యూవర్స్,
ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాము. చూస్తూనే ఉండండి మా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయ్ జాబ్ న్యూస్ ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.